అంటే ప్రజలందరూ మోసపోతురు, నేను మోసం చేయడానికి పుట్టలేదు, నేను మంచోనని చెప్పేసి ఒక ఆయన దొంగ వేసి వేసుకున్నా, పచ్చ రంగు వేసి వేసుకుని వచ్చిన దొంగ చింతపండు మల్లేష్ చూసుకోరు. ఏ ఆంబోతు కూర్చుంటారు నాయన. రేపు టిఆర్పి జిల్లా అధ్యక్షుల తొలి జాబితా, మల్లన్న అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం భేటీ. ఓని అమ్మ ఏమో మలేష్ ఏం చింతపండు జోరు ముచ్చరిందిగా. ఫేమస్ ఫేమస్ చింతపండును నాకు తెలియదు, నువ్వు ఫేమస్ అంట కదా. టిఆర్పి జిల్లా అధ్యక్షులు తొలి జాబితా, మందిని ముంచుతావా? మందిని ముంచే మల్లేష్ అట ఫేమస్, ఫేమస్ మల్లేష్ అట. బాగానే కూర్చోబెట్టుకున్నావు, వెనకంగా బొమ్మ వేసిండు అంటే యూట్యూబ్లోనా ఈ పాచింగా. ఈ రేవంత్ రాజ్యాధికార పార్టీ, అగ్రకులాల ఉచ్చదాయ పార్టీ ఉందిగా, మరి ఇప్పుడు ఇది ఎంతసేపు నా యూట్యూబ్లో ఉంటుందా జనాల్లో ఉంటుందా? నాకు కావాలి. జనంలోకి ఎప్పుడు పోతుంది? యూట్యూబ్లనే జాయినింగ్లు అవుతాయి, యూట్యూబ్లనే వస్తుంది పార్టీ, యూట్యూబ్లనే ఉంటుంది, జనంలో ఉండదా? ఆ బీసీ రిజర్వేషన్ కోసం ఆమద జాతి రాదు నువ్వు నీ మందిని ముంచే రాజ్యాధికార పార్టీ రెండు కలిసి చేరాది. చూడాలనుకుంటా నేను. చింతపండు మల్లేశ గారు మరి రాజ్యాధికార పార్టీ ఆమద అధ్యక్ష కూర్చుంది, పొట్టి శ్రీరాములు లెక్క 51 రోజులు కూర్చొని పీకిండు అని చదవాలనుకుంటా నేను కూడా. ఆ రోజు పోగొడతా. నా గురువు గారు ముందే పెద్ద గురువు, వార్తలు చదువుతాను కదా, పెద్ద గురువు ఆయే. మరి పెద్ద గురువు గారు చెప్పినప్పుడు వినాలి కదా. సో పెద్ద గురువు గారు మందిని ముంచుతానంట, మరి జిల్లా అధ్యక్షుడు. ఇదంతా ఎందుకు మరి? అంటే బ్లాక్ మెయిల్ చేస్తే ప్రజలు వస్తానుకున్నా. ఇగో నా పార్టీ డెవలప్, టిఆర్పి డెవలప్ అవుతుంది, ఇంత గొప్ప పార్టీ పెట్టినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కాడికి పోయి ఇగో నా బలం ఇంత, ఇన్ని ఓట్లు ఇన్ని సీట్లు ఇంతమంది క్యాడర్ అని చెప్పేసి పైసలు దుబ్బుతానుక చెప్పు మల్లేశా. పదవులు దుబ్బుతానుక, పైసలక, మంత్రి పదవి కోసం 20,000 కోట్లు ఉన్నాయి మరి మన కాడ. ఓ సున్నా పెంచినాం, 20,000 కోట్లు కేసీఆర్ కడుగులు లేవు. మరి నువ్వు డైరెక్ట్ ప్రధానమంత్రి ప్రయత్నం కదా. ఓ 10-15 సంవత్సరాల్లో ప్రధానమంత్రి కాబోతున్న చింతపండు చదువుతా నేను కూడా ఆ రోజు. ఇక మల్లన్న దేశ రాష్ట్ర కార్యవర్గ భేటీ, 4 కీలక అంశాలట. జూబ్లీస్ ఉప ఎన్నికలో తటస్థంగా అదే నీ అదే చెప్తున్నారా. జూబ్లీస్ లో పోటీ ఎందుకు చేస్తున్నారంటే రేవంత్ రాజ్యాధికార పని గెలవాలడా. ఇప్పటికే తుర్కోల ఓటు డివియేట్ అవుతున్నాయి. ఆ సల్మాన్ ఖాన్ పగ జరిపించే ఇప్పుడు మళ్ళీ మలిగాడు పోయి బీసీ అంటే నవీన్కి యాదవ్ బీసీ అవుతుండే, మళ్ళీ అందులో పోటీ చేయాలి. సో చింతపండు పోటీ చేయకపోతే కాంగ్రెస్ పని పోయాలి. చింతపండు అంటే బీసీ అంటాడు, కానీ రెడ్డిలో ఉత్సవాలు వచ్చింది. ప్రధానంగా ఎంఎస్ కూడా కాంగ్రెస్ ఉత్సవం అయితే వచ్చింది. నేనేమంటున్నా, ఇప్పుడు జూబ్లీస్ లో నవీన్ యాదవ్ అక్కడ యాదవ్ అని చెప్తాడు, అది కాంగ్రెస్ అని చెప్పాడు. మిగతా వాళ్ళు రెడ్డి లేరు. రేవంత్ రాజ్యాధికారం గట్టి ఉంటుంది, తటస్థం డిసైడ్ చేసేసి ఇక నేను పోటీ చెయ్య ఎవరికి మద్దతు ఇవ్వద్దని రాష్ట్ర కార్యవర్గం తిన అంటే అందరూ బీసీలకు ఇవ్వవానా? నేను ఉట్టి నువ్వు 2 గుజేది సీరితే నీకు బీసీలు వస్తారుగా, మరి ఇయ్యవా అంటే జనం అని ఉంచుతారు. ఎందుకు ఉంచుతారు తెలుసా? నువ్వు బీసీ అంటావు, అగ్రకులాల పార్టీలకు మద్దతు ఇస్తాను అంటారుగా, అందుకే ఇప్పుడు మద్దతు లేదంటుండు. వాళ్ళ దోస్తుగా డిసైడ్ చేసిండు మన రేవంత్ తొలి వెలుగు. డిసైడ్ చేసింది. వాళ్ళని ఏమని డిసైడ్ చేసింది? మనము నవీన్ కుమార్ యాదవ్ జోకాలే, పేమెంట్ మనకు వస్తుంది, సపోర్ట్ చేయకుండా కథం గప్చుకు తేవాలి, గప్చుకు అనుకోవాలి. ఎవరిని చూద్దామని చెప్తారు రా మీరు. చింతపండు తటస్థమంట. అబ్బా త్వరలో రాష్ట్రంలో అన్ని వర్సిటీ విద్యా సంస్థల విద్యార్థులతో మలన ముఖమైంది. పల్లి పాఠాలను అందరు జరగాలి. కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ చేసిన దొంగనాకొడుకు వచ్చిండు. తెల్లంగి నల్ల తండ్రి. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి వారి ఉంటా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తా ప్రభుత్వం. ఏది మరి ఇప్పుడు తంతరం రేపు తన నాన్న చూడరు జర. ఇంకా ఒక్క విషయం చెప్తా, నాకు మంచి విషయం గుర్తొచ్చింది. చింతపండు మల్లేష్ అంటే ఫేమసా?
నాకు ఎప్పుడు ఫేమస్ అని 50,000 లైవ్ స్ట్రీమింగ్ చూసినప్పుడు ఎట్లుండే, ఒక రోజు 2 లక్షల లైవ్ అయినప్పుడు ఎట్లుండే, ఈ రోజు పరిస్థితి ఏంటి? చింతపండు మనది ఈ రోజు చింతపండు దేకుతుండా ఎంత పోతుంది లైవ్ మనది? 2000 పోతుంది, 2000 పోతుంది. ఫేమసా? ఏది కుడిచిపోయినావా? ఫేమస్ ఉన్నావా? 50,000 లైవ్ వస్తే ఫేమసా, 2000 వస్తే ఫేమసా? మీరు ఎప్పుడా 2000 వస్తుంది లైవ్, ఫేమస్ అట. కేసీఆర్ కోటి వచ్చింది లైవ్, ఎవడరా ఫేమస్? సింధపండు. నిన్నొక మాట చెప్తా, మహేష్ అనేటోని ఎంత తొక్కాలని చూస్తున్నావు. నేను ఆయన గురించి మాట్లాడుకోలే, వాడు బచ్చా, నా బచ్చగారి గురించి నేను చెప్పదలుచుకోలే. బంజయ్ లత్కోర్ పంచాయలు బంజయ్. మహేష్ అనేటోడు తగ్గడు, మహేష్ అనేటోడు ఎవరికి ఎంగిలి మీద తినడు, మహేష్ అనేటోడు నిజాయితీగా నికాసుగా వార్తలు చదువుతాడు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, నీ దోస్తు గాడు మన రేవంత్ తెలివేలు కూడా తెలుసు. సో మహేష్ దొక్కాలంటే ఉన్న ఏకైక మార్గం తప్పు దొరికించుకొని అప్పుడు ఏమైనా డిగ్రీ. ఇది దొరకవచ్చింది నా కాడ, తప్పు దొరకదు. తప్పు చేయం కదా మనం, ఫస్ట్ తప్పు చేయం కదా. సో లత్కోర్ పంచాయలు యూట్యూబ్ కుక్కలతో బంద్ చేసి పని ఏమన్నా పీకగలితే పీకు. ఆ కుక్క కూడా నీకు తెలుసు, నాకు తెలుసు, నేను చెప్పాను అందులో. ఇప్పుడు వాని పేరెత్తి వాని ఫేమస్ చేయదలుచుకోలేము. అరే బ్రోకర్గా నీకేరా చెప్పేది, నీకు తెలుసు కదరా, చూసుకొని మళ్ళీ ఇంకో వీడియో కొట్టుకో నా పేరు మీద. ఇంకేంది? మోసాన్ని మోసంతోనే జయించా, లంగలతోనే అనాలి. కరెక్టే. ఇక చూడ్రి, సంసారి పత్తి గింజ అని కొట్టరు యూట్యూబ్లా, కొట్టరా లైవ్ చూస్తారు, పత్తి గింజ అని కొట్టరు యూట్యూబ్లా. మీకు ఎవరు బొమ్మ వస్తుంది? ఎప్పుడు ఈయన బొమ్మే వస్తుంది. అయ్యో రైతన్నలు ఆగమవుతున్నారు, ఆగం చేసి లత్కోరు నా కొడుకోడరా చెప్పడు. ఎవడు ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ రైతులందరినీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ఓడేమన్నాడు? ఏ లంగనా కొడుకు? రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతా, చెప్పు ఇప్పుడు అను ఆ డైలాగ్ అంటారు. ఒకసారి పక్కన వలజేస్తారు. ఇప్పుడు మన పీర్యాలు 2 ఇట్లా పడుకొని చీరి, ఒకటి పీర్యాలకు ఒకటి ఉప్పల సరస కడతారు, తెలుసునా? ఒకసారి అన్న తల్లి పుణ్యం ఉంటుంది. ఇటు ప్రభుత్వాలు పాపం అనక, నీలాంటి లుచ్చ నాకొకటి పాపం అనక సౌతా అట్నే, నాకు అట్నే వస్తుంది. అటు ప్రకృతి పసిగట్టినట్టు చేస్తే, పగబట్టినట్టు చేస్తే, అందరికీ అన్నం పెట్టి అన్నదాత పుట్టడు దుఃఖంలో మునిగిపోయాడు. వంగవాడి వరినాట్లేసిగా రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చు, వంగవాడి ఎత్తిగానా నాట్లు. ఇప్పుడు చెప్పరా దాని సంగతి? ఉత్సవోసి కొడతారు అది రోజు. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలకు పండించిన పంట నీట మునిగి కుళ్ళిపోతుంటే మట్టి మనసు గుండెలు బాదుకుంటున్నాడు. అక్కడక్కడ ఒడ్ల కుప్పలు తడిసి ముద్దయిపోతాడు. పండబెట్టి జీతారు రే, అక్కడక్కడ అనకరా. సన్నాసి నా కొడుక, నువ్వు లత్కోర్ పంచాయతీ పెట్టినావు, నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ప్రశ్నించాలంటే సన్నాసి నా కొడుక చేతగాక ఓ దొంగేజం వేసినప్పుడు దొంగ నా కొడుకు లెక్క. ఇంకెక్కదరా నీకు రైతుల పైన ప్రేమ? ఇప్పటికే రకరకాల రోగాలతో పంటకు వచ్చిన చీడ పురుగులను పిచికారి చేసి అడ్డగోలు పెట్టుబడులతో రైతులను అతలాకుతలు అవుతున్నారు. నీలాంటి లుచ్చలు కూడా పెట్టుబడి పెట్టారు. నీలాంటి లుచ్చలు మాకేమైనా న్యాయం చేస్తాను? 5 రూపాయల షాయి పైసలు పెట్టుబడి పెట్టారా? మీ అందరం ఏం చేసినావు? మా షాయి పైసలు అయితే ఆంబోతులకి తిన్నావు, పన్నావు, మన ఉడుంపల్నాడు బలిసినావు. ఇప్పుడు లంగేజాలు ఎత్తున్నావు కాంగ్రెస్ లా రెడ్ల ఉచ్చదాగి. చెప్పాలి మనన్ని. పండిన కొద్దిగా గొప్ప పంటను అమ్ముకున్నామంటే కాలం కన్నెర్ర చేస్తున్నాడ, అన్నదాతలు నాగం పట్టిస్తున్నారట, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తలేవట. పొద్దున చలి పెడుతుంది, మధ్యాహ్నం ఎండ కొడుతుంది, రాత్రి వర్షం కురుస్తుంది. కాలంలోని మార్పు రైతన్నను కోలుకోకుండా చేస్తున్నాయి. శబాస్ మంచోడు మల్లేష్ అయిపోయినాడు. మంచోడు మల్లేషు పత్తిత్తు సంసారం చెప్పాలనా?